దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయమందు నీ వాక్యంని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ యొక్క మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకినా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయమందు ఆత్మఫలం అనే అంశంను మనం నేర్చుకుంటూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషం, సమాధానం. ఈరోజు 3వది సమాధానం అనే అంశం ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా దేవుడే సమాధానమునకు కర్త, సమాధాన అధిపతి అనేది ముఖ్యంగా మనం గుర్తించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్త యగు అధిపతి, సమాధానమునకు కర్త, సమాధానకర్త యగు అధిపతి అనే పేరు దేవుడు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మిస్తాడు. అలా జన్మిస్తున్న ఆ యేసుక్రీస్తు మనకు శిశువుగా ఆయన జన్మిస్తాడు. రెండవది, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలో ప్రత్యక్షపరచబడతాడు. అలాగే ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. అంటే దేవుని యొక్క రాజ్యమును కట్టే అతి శ్రేష్టమైన పనిని ఆయన చేయబోతున్నాడు అనేది తెలియచేశాడు. అలాగే ఆయనకి ఇవ్వబడిన బిరుదులు మనం గమనిస్తే, ఆశ్చర్యకరుడు అంటే సహజమునకు అతీతమైన కార్యాలను చేసే, ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు చేసేవాడు. ఆలోచనకర్త అనగా ఆయన ప్రణాళికను నెరవేర్చేవాడు, ప్రణాళిక ప్రకారంగా ప్రతి పనిని చేసేవాడు, మానవునికి తన ఆలోచనను తెలియచేసే ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. బలవంతుడైన దేవుడు అనగా బలము కలిగిన దేవుడు, శక్తి సామర్థ్యాలు, మానవుని యొక్క మేధస్సుకు, జ్ఞానానికి, వారి యొక్క శక్తికి మించిన సామర్థ్యత కలిగిన, అతీతమైన శక్తి కలిగిన బలవంతుడైన దేవుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడు. అదే రీతిగా నిత్యుడగు తండ్రి, ఆ పుట్టబోయేవాడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుగా జన్మించిన వాడు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. నిత్యము మానవునికి నివాస యోగ్యంగా ఉన్న, తరతరాలకు నివాస యోగ్యంగా ఉన్న దేవుడే. ఆ దేవుడే నిత్య తండ్రిగా ఉన్నవాడే, నిత్య నివాసిగా ఉన్నవాడే, నిత్యుడగు తండ్రిగా ఈ లోకంలో ఆయన జన్మిస్తాడు. అదే రీతిగా సమాధాన కర్తయగు అధిపతి అనే మాట ఇక్కడ రాయబడింది. సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈ సమాధానమునకు కర్తగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఆయన సమాధానము అనేది ఆత్మ సంబంధమైన గుణలక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సమాధానం అనగా యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధముగా దేవుడు కలిగిన గుణలక్షణం. ఈ సమాధానం దేవునితో మానవుడు సమాధానముగా ఉండటానికి, మానవుడు ఇతర మానవులతో సమాధానం కలిగి ఉండటానికి, శత్రుత్వమే, భేదాభిప్రాయాలే లేకుండా దేవుని యందు సమాధానం కలిగిన యథార్థమైన స్థితి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవునికి ఇవ్వటానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు. అందుకే ఆ పుట్టబోతున్న వాడు సమాధానకర్తయగు అధిపతి అనే పేరు పెట్టబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న మానవులను దేవునితో సమాధానపరిచే అతి శ్రేష్టమైన పనిని ఆయన నిర్వర్తించడానికి మానవునికి మా దేవునికి మధ్య ఈ గొల్గొతా కొండ పైన, శిలువ పైన మధ్య వ్యక్తిగా ఆయన రక్త ప్రోక్షణ చేసి మానవుని దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి పుట్టబోయేవాడు ఇలా విశేషమైన గుణలక్షణాలు కలిగిన వాడుగా జన్మిస్తాడు అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన రీతిగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించటం ఏవైతే ఇక్కడ రాయబడిందో అన్ని శిశువుగా, దేవుని కుమారుడిగా, దేవుని రాజ్యాన్ని స్థాపించే స్థాపకుడుగా, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడైన తండ్రిగా, అలాగే సమాధానకర్తయగు అధిపతిగా ఈ లోకంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈరోజు సమాధానం అనే అంశం ప్రత్యేకంగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో పాత నిబంధనలో ఇటు రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఇటు రీతిగా రాయబడింది. సమాధానము లేని సమయమందు సమాధానము సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయం
పైపైన మాత్రమే బాగు చేయుదురు అని కొందరిని గురించి మాట్లాడాడు. వారెవరు అంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడింది. అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమందు సమాధానమని చెప్పుచు ప్రజలకున్న గాయం పైపైన మాత్రమే బాగు చేస్తారంటున్నారు. అల్పులు గనులు అని అంత మాత్రమే అనటం లేదు గాని యాజకులు ప్రవక్తలు అనే పదాన్ని కూడా దేవుడు ఉపయోగించి సమాధానమే లేని సమయమందు, అసలు సమాధానమే లేనివారు, సమాధానం అంటే అర్థం తెలియని వారు సమాధానం అని చెప్పి ప్రజలను మోసగిస్తారు అనే పైపైన భక్తిని గూర్చి పాత నిబంధనలో రాయబడింది. దేవుని యొక్క ఆత్మ పాత నిబంధనలో వారి పైన ఉండేది గాని దేవుని ఆత్మ వారి లోపల ఉండేదిగా లేదు. ఆత్మ ఫలమనే సమాధానం వ్యక్తుల ఆత్మలో, మనుషుల ఆత్మలో లేకపోతే, దేవుని యొక్క ఆత్మ కేవలం వారి పైన మాత్రమే ఉంటే దేవుని ఆత్మ సంబంధమైన ఫలం వారి జీవితంలో అభివృద్ధి అనేది కలగదు. ఎంత గొప్ప ప్రవక్తలైనప్పటికీ, పాత నిబంధన కాలంలో యాజకులైనప్పటికీ, పాత నిబంధన కాలంలో ఉన్న వారు ఎవరైనప్పటికీ దేవుని యొక్క ఆత్మఫలం అనే గుణలక్షణం వారి అంతరంగంలో లేదు. కాబట్టి వారి అంతరంగంలో లేని ఆ గుణలక్షణాన్ని ఎలా ప్రదర్శిస్తారు, ఎలా ప్రజలకు చూపిస్తారు? అందుకు సమాధానం లేని సమయంలో, సమాధానం అంటే ప్రజలకు తెలియని సమయంలో సమాధానమే లేని వీరు సమాధానం అని చెబుతూ ప్రజలను మోసగించారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే నిజమైన సమాధానం దేవుని యొక్క ఆత్మ గుణలక్షణం. పరిశుద్ధాత్మలో ఉన్న ఈ గుణలక్షణాన్ని మానవునికి బహుమానంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ గుణలక్షణం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఆ సమాధానం అనే గుణలక్షణం, ఆత్మ గుణలక్షణం మనలో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది. ఈరోజు ఈ సమాధానం అనే అంశం ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన కొన్ని వచనాల ఆధారంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక వివాదాస్పదమైన వచనం కూడా ఉంది. అదేమిటంటే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుండి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా తన నోటి నుండి నేను సమాధానం మీకు ఇవ్వటానికి రాలేదు, ఖడ్గాన్ని నేను ఇవ్వటానికి వచ్చానన్నాడు. అది నేను మధ్య భాగంలో నేను మీకు వివరిస్తాను. యేసుక్రీస్తు పలికిన ఆ వివాదాస్పద మాట ఏమిటి, దాని అర్థం ఏంటి అనేది ముందు మనం చూడబోతున్నాం. నేను ఈ వాక్యం మధ్య భాగంలో దాన్ని మీకు తెలియచేయబోతున్నాను. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధానమునకు కర్తగా పుడతాడు అని యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. అయితే సమాధానమునకు కర్తగా పుట్టిన ఈ యేసుక్రీస్తు ప్రభు ఎలా మానవునికి సమాధానం కలుగజేశాడు, ఎలా బైబిల్ సమాధానం గురించి ఎటు రీతిగా మనం కలిగి ఉండాలని చెప్తుంది అనేది నేను మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన రీతిగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు అని రాయబడింది. సమాధానపరిచే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కుమారులుగా పరిగణింపబడతారు అనే మాట మనం కొంత లోతుగా ఆలోచన చేస్తే, దేవుడు సమాధానమునకు కర్తగా ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, సమాధాన అధిపతిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన సమాధానపరిచే పనిని చేయకపోతే దేవుని కుమారుడు అని అనబడడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధానపరిచే పనినే చేశాడు. మానవుణ్ణి దేవునితో సమాధానపరిచే అతి శ్రేష్టమైన పని చేశాడు. అలా సమాధానపరిచేవారు దేవుని కుమారులు అని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి 5:9 వచనంలో సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి దేవునితో మానవుని సమాధానపరిచి దేవుని కుమారుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే గుణలక్షణం మనం కలిగి ఉంటే మనము కూడా దేవుని కుమారులు అనబడతాము అనేది ఇక్కడ తెలియచేశాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి అని రాయబడింది. ముఖ్యంగా ఈ లోకంలో చాలా మనం వెంటాడుతాం, వాటిని ఫాలో అవుతాం. కొన్ని ఇతరులు పాటిస్తున్న నియమాలు, ఇతరులు పాటిస్తున్న ఆ విధానాలు మనం ప్రేమిస్తాం, వాటిని మనం కూడా గౌరవించి వాటిని కూడా మన లైఫ్ స్టైల్గా మనం మలుచుకుంటూ ఉంటాం. బైబిల్ ఏ లైఫ్ స్టైల్ చెప్తుంది? సమాధానాన్ని వెతికి దానిని వెంటాడాలి. సమాధానం అనేది మన జీవితంలో ఎప్పటికీ పోకుండా, ఆ సమాధానం ఎక్కడా కోల్పోకుండా ఆ వెదకి ఆ సమాధానాన్ని వెంటాడాలి, ఫాలో అవ్వాలి. అంటే సమాధానకరమైన స్థితిలోనే మన లైఫ్ స్టైల్ ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. అసమాధానంగా ఇతరులతో వ్యక్తిగతంగా ఏ కారణం బట్టైనప్పటికీ అసమాధానకరమైన స్థితిలో ఉండి దేవునితో సమాధానంగా ఉన్నాము అని భ్రమపడటానికి వీల్లేదు. సమాధానకరమైన స్థితిలోనే మనం ఉండాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాము అంటే ఆయన శరీరం, ఆయన రక్తం, మనమందరం ఐక్యంగా ఉన్నాము అని అర్థం. కాబట్టి ఇతరులతో భేదాభిప్రాయాలు కలిగిన వారంగా, విరోధ భావం కలిగిన వారంగా ఎప్పుడు కూడా అయోగ్యమైన స్థితిలో యేసుక్రీస్తు శరీరం, ఆయన రక్తాన్ని మనం స్వీకరించకూడదు. సమాధానాన్ని వెతకాలి. సమాధానం లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు దానికి గల కారణాలు వెతకాలి. త్వరగా
వెంటనే సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన లైఫ్ స్టైల్ సమాధానాన్ని వెతకడం, ఆ సమాధానాన్ని వెంబడించడం, ఇటు రీతిగా మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 14:9 సమాధానం అంటే పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసే రీతిగా ఆసక్తితో సమాధానం కలిగిన వారంగా మనం ఉండాలి. పరస్పరం మనందరికీ క్షేమాభివృద్ధి కలగడానికి, సమాధానం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పిల్లల విరోధ భావాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మనస్తత్వం ఇవ్వబడింది. నా ఆలోచన నీది కాదు, నీ ఆలోచన నాది కాదు. అలాంటప్పుడు నా లాగా నువ్వు ఉండాలని నేను అనుకోకూడదు, నీలాగా నేను ఉండాలని అని నువ్వు అనుకోకూడదు. కాబట్టి విరుద్ధమైన మనస్తత్వాలు, మనసులు కలిగిన వ్యక్తుల మధ్య ఐక్యత కావాలి అంటే ఖచ్చితంగా సమాధానం కావాలి. రాజీ పడాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు విలువైన వారు అనేది వారు భావించాలి. నీకేం తెలుసు అని అవతల వ్యక్తి నాకేం తెలుసు అన్నట్టుగా ఇలాగూ ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే, ఇలాగూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనతో ఉంటే, వివిధ మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య సమాధానమే లేకపోతే ఐక్యత అనేది కూడా ఉండదు. యేసుక్రీస్తు ప్రభు అందరి పాదాలు కడిగి అందరినీ నేను సమానంగా చూస్తున్నాను అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకు? అప్పటికే యేసుక్రీస్తు శిష్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. జబ్దయి కుమారుల తల్లొచ్చి ఇదిగో ఒకరిని యాకోబుల గురించి చెప్పింది, ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడం వైపున కూర్చోబెట్టుకో పరలోక రాజ్యంలో అంది. మిగిలిన శిష్యులందరూ కోపం వచ్చింది. యేసు ప్రభుని మేము వెంబడించట్లేదా? ఆ యాకోబు యోహాను మాత్రమే కూర్చోబెట్టాలా అని వారందరూ కూడా యోహాను యాకోబులను వ్యతిరేకించారు, దూషించారు. ఇటు రీతిగా ఎవరు గొప్ప అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మత్తయి 18:1 ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో అని కూడా ప్రశ్నించారు. ఇటు రీతిగా ఎవరు గొప్ప అని ఒకరి మధ్య ఒకరికి హెచ్చు తగ్గులు, భిన్నాభిప్రాయాలు ఉన్న వీరికి అందరూ నా దృష్టిలో సమానమే అని చెప్పి వారందరి మధ్య సమాధాన పరిచే ఒక ప్రక్రియ యేసు ప్రభు చేసి చూపించారు. వారి పాదాలు కడిగి మీరందరూ నా దృష్టిలో సమానమైన వారు, అందరినీ సమానంగా నేను చూస్తున్నాను, మీరు అసమాధానంగా ఉండొద్దు అనే మాట యేసుక్రీస్తు ప్రభు తెలియచేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా వారు గదిలో భయంతో ఉన్న సమయంలో శిష్యుల దగ్గరకు వచ్చి వారికి ఏమని తెలియచేశారు? మీకు సమాధానం కలుగును గాక, ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యత మీకు కలుగును గాక అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఇటు రీతిగా సమాధానమైన క్రియ మన జీవితంలో, సమాధానం అనే స్థితి మనం కలిగి ఉంటే ఐక్యత కలిగిన వారంగా, అందరూ ఏక మనసు కలిగిన వారంగా ఉంటాం. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఈ సమాధానం గురించి మత్తయి 5:9, 1 పేతురు 3:11, రోమీయులకు రాసిన పత్రిక 14:19 ఆధారంగా మనకు అర్థమవుతుంది. అలాగే అందరితో సమాధానం కలిగి ఉండాలి అనే విషయంలో ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానంగా పరిశుద్ధంగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:13 ఒకరినొకరు సమాధానకరంగా ఉండాలి, ఒకరినొకరు గణపరుచుకోవాలి, అందరినీ మనం ప్రేమించాలి అని బైబిల్ తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:18 సఖ్యమైతే సమస్త పరిశుద్ధులతో మీరు అందరూ సమాధానంగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. అలాగే ఎఫెసీ 4:1 సమాధానం అనే బంధం చేత, ఇది ఆత్మ కలిగించే, పరిశుద్ధాత్మ కలిగించే బంధం, సమాధానం అనే బంధం చేత ఒకరినొకరు విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇక రీతిగా ప్రేమ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి, ఆత్మఫలంలో ఉన్న ఈ ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి సమాధానం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మత్తయి రాసిన సువార్త 22:37-38 మనం గమనిస్తే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా సమాధానం మనం కలిగి ఉంటాం. ప్రేమ అనేది అతి ప్రాముఖ్యం. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ అనేది కలిగి ఉన్న ప్రతి వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఇది ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల వచనములన్నిటికీ ఆధారంగా ఉంది అని చెప్పిన మాటను బట్టి ప్రేమను కలిగిన ప్రతి వ్యక్తి సమాధానం కలిగి ఉండటం అనేది కష్టమైన పని కాదు. ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి సమాధానం కలిగి ఉండగలుగుతాడు. ఇటు రీతిగా మనం అందరినీ ప్రేమించాలి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 13:10 చూస్తే మన పొరుగు వాళ్ళకి ఎప్పుడు కీడును గూర్చి ఆలోచన చేయకూడదు. ద్వేషించే రీతిగా, అసూయపడే రీతిగా, వారికి కీడు కలిగే రీతిగా ఎప్పుడు మన ఆలోచన విధానం ఉండకూడదు. అందరినీ ప్రేమించే హృదయం మనం కలిగి ఉండాలని రోమీయులకు రాసిన పత్రిక 13:10 మనం గమనిస్తున్నాం. ఇటు రీతిగా మనం ప్రేమ కలిగిన స్థితిని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడు. సమాధానం కలిగి ఉన్నవారు ఐక్యంగా దేవుని సన్నిధిలో సహవాసంగా ఉండగలుగుతారు అనేది మనకు అర్థమవుతుంది. 1 కొరింథీ 6:7 కూడా అపోస్తలులందరూ కూడా అదే రీతిగా సమాధానం కలిగిన స్థితిని వారు కలిగి ఉన్నారు అనేది
బైబిల్ గ్రంథ ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వివాదాస్పదమైన వచనం దగ్గరికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో కొన్ని వచనాలు, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో 34 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తిని అని తలంచొద్దు అంటున్నాడు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తిని అని మీరు అనుకోవద్దు, తలంచొద్దు. ఖడ్గమునే గాని సమాధానమును పంపటకు నేను రాలేదు. ఇది ఎంత భిన్నమైన వాక్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఈరోజు ప్రపంచంలోనే వివాదాస్పదం అయిపోయింది. అంటే అసలు యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధానం నేను పంపటానికి నేను రాలేదు, ఖడ్గాన్నే పంపడానికి నేను వచ్చాను అంటున్నాడంటే, ఇంతవరకు వాక్యంలో రాయబడినట్టుగా సమాధానకర్తయు అధిపతి లోకంలో పుడతాడని కానీ, ఆయన సమాధానకర్తగా ఉన్నాడని కానీ, సమాధానంగా ఉన్నవారే దేవుని కుమారులను, ఇలా ఈ వాక్యాలన్నిటికీ భిన్నమైన విరుద్ధమైన స్టేట్మెంట్. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపటకు నేను రాలేదు. ఇంకా దీనిని ఇంకా వివరిస్తూ ఇటు రీతిగా మాట్లాడాడు. అంటే మత్తయి 10:35 నుండి నేను చదువుతున్నా. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధంగా నేను పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆఖరిగా 39వ వచనంలో, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇటు రీతిగా రాయబడిన ఈ మాటల యొక్క సారాంశం ముఖ్యంగా మత్తయి 10:34 ఈ వివాదాస్పదమైన వచనంలో, నేను భూమి మీదకు సమాధానం పంపవచ్చితనని మీరు తలంచొద్దు, మీరు అనుకోవద్దు, నేను ఖడ్గమునే పంపవచ్చితిని అనే మాట, ఈ యొక్క మాట యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా యేసుక్రీస్తు మాట్లాడాడు? అసలు సమాధానం అనేది యేసుప్రభు ఇవ్వలేదా? ఎందుకు ఇలా మాట్లాడాడు? ఈ యొక్క వాక్యాలకు, యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ యొక్క అర్థం ఏంటి అనేది వాక్య ఆధారాలతో మనం చూద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిన పర్పస్, ఎందు నిమిత్తం యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు అంటే ఖచ్చితంగా ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం మనకు అర్థం కావాలి. అక్కడే విరోధమైన భావన కలుగుతుంది అనేది ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనంలోనే ముందుగానే, 3వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండంలో ముందుగానే దేవుడు తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? 15వ వచనంలో, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగచేస్తాను, వైరము విరోధం కలుగచేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సాతాను సంబంధమైన వ్యక్తులకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులకు మధ్య వైరం కలుగచేస్తాను అని ఎప్పుడో ఆదికాండం 3వ అధ్యాయంలో, ఇంకా ఆదాము అవ్వలకు పిల్లలే పుట్టుక మునుపు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఇంకా రానప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు, ఇంకా వారికి పిల్లలు పుట్టక మునిపే దేవుడు మాట్లాడిన మాట ఇది. నీకును స్త్రీ సంతానానికి మధ్య వైరం కలుగజేస్తా, విరోధం కలుగజేస్తా అన్నాడు. సో ఇప్పుడు సంతానాల మధ్య వైరం కలుగచేస్తాను అనే మాటను మనం గుర్తించాలి. ముఖ్యంగా సంతానాల మధ్య వైరం కలుగచేస్తాను అంటే క్రీస్తు సంతానం అనేది ఒకటి రాబోతుంది. ఆ క్రీస్తు సంతానానికి సాతాను సంబంధమైన గుణలక్షణాలు కలిగిన వ్యక్తులకు మధ్య వైరం. ఇప్పుడు గమనించండి, ఈ సంతానంలో మధ్య వైరం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన దేవుని గుణలక్షణాలు కలిగిన వ్యక్తులకు, సాతాను సంబంధమైన గుణలక్షణాలు కలిగిన వ్యక్తులకు మధ్య వైరం కలుగజేస్తాను అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు ఆత్మఫలంలో ఉన్న ఈ సమాధానం అంటే ఆత్మ సంబంధమైన ఫలం, ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగిన ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన గుణలక్షణాలు కలిగిన వ్యక్తులకు మధ్య సమాధానం అనేది ఎలా ఏర్పడుతుంది? అది సాధ్యం కాదు కదా. ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగిన సంతానానికి, ఈ లోక సంబంధమైన గుణలక్షణాలు కలిగిన సంతానానికి మధ్య వైరం కలుగజేస్తాను అనే మాట ముందే చెప్పాడు. ఎందుకంటే ఆత్మకు ప్రకృతికి ఎప్పటికీ పడదు, సహజానికి ఆత్మ సంబంధమైన ఆత్మీయతకు ఎప్పటికీ సంధి లేదు. కాబట్టి వైరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దేవుడు ముందుగా ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగిన సంతానం, ప్రకృతి సంబంధమైన సాతాను లక్షణాలు కలిగిన సంతానానికి మధ్య వైరం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా ఆ వైరం అనేది ఉంటుంది. అదే మాట యేసుప్రభు చెప్పాడు. ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఏ ప్రాముఖ్యమైన ఉద్దేశంతో వచ్చాడు అనేది 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
13 నుండి నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యొక్క ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరాకారముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే 2 భిన్న అభిప్రాయాలు కలిగిన ప్రజల మధ్య సమాధానం చేసే పనిని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఒకరెవరు? ధర్మశాస్త్రములకు విధేయులుగా ఉన్న వ్యక్తులకు, ధర్మశాస్త్రములకు అవిధేయులుగా ఉన్న వ్యక్తుల మధ్య సమాధానపరిచే పనిని యేసుక్రీస్తు ప్రభు చేయడానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రములకు విధేయులకు, ధర్మశాస్త్రములకు అవిధేయులుగా ఉన్న వారికి మధ్య సమాధానం చేసే పనిని యేసు ప్రభు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ధర్మశాస్త్రములకు విధేయులైన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభును వ్యతిరేకిస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఈయన ప్రజలకు సమాధానకరం కాదు గాని యేసుక్రీస్తు ప్రభు విరోధ భావాన్ని కలిగించడానికే వచ్చాడు అనేది ప్రజలు అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఈ ధర్మశాస్త్రములకు విధేయులైన వారికి అలాగే విధేయత కాని ఇతరులకు మధ్య సమాధానపరిచే పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇలా ఇద్దరిని సమాధానపరచాలి అంటే ధర్మశాస్త్రం లేని ఇతరుల వలె ఇశ్రాయేలీలు మారిపోవాలి, లేదా ఇతరులు అనగా ఇశ్రాయేలీలు కాని వారందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించే రీతిగానే మారిపోవాలి. సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారుగా వారి ఆలోచనలో ఉన్నారు. ధర్మశాస్త్రం పాటించకుండా ఉన్న ఈ యొక్క ఇతరులు ఇశ్రాయేలీలు కానివారు, వీరు వాళ్ళ దృష్టిలో అంటే ఇశ్రాయేలు దృష్టిలో క్రింది స్థితిలో దిగువ భాగంలో ఉన్నవారుగా ఉన్నారు. సో ఇప్పుడు అతి పవిత్రంగా భావించే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి అంటే ఇశ్రాయేలు కానివారు పాటించరు. ఇశ్రాయేలు ప్రజలు ఇది మీరు వదిలిపెట్టేయండి, ధర్మశాస్త్రం మనకు అక్కర్లేదు అంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఒప్పుకోరు. మరి దేవుడు సమాధానపరిచే పరిచర్య చేయాలి అంటే ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ శిక్ష, ధర్మశాస్త్రం రాసిన వాడు రూపకర్త, ధర్మశాస్త్రాన్ని శాసించిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా మరణ శాసనాన్ని రాసిన వాడు ఆయనే మరణించాలి. కాబట్టి సమాధానపరిచే ఆ పరిచర్య యేసుక్రీస్తు ప్రభు ఎలా చేశాడంటే, ఏ ధర్మశాస్త్రం అయితే నీతిగా ఉన్నదని, నీతిని కలిగిస్తుందని భావిస్తూ ఉన్నారో ఆ ధర్మశాస్త్రం వల్ల నీతిని కలిగించట్లేదని యేసు ప్రభు బోధించాడు. ధర్మశాస్త్రములకు విరోధంగా వేరుగా దేవుని నీతి కనపరచబడుతుంది అని యేసు ప్రభు బోధించాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి అనేది కలగదు అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు? యేసు ప్రభు విరోధిగా మార్చబడడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధలు అప్పటి కాలంలో ఉన్న యేసుక్రీస్తుకు భిన్నంగా ప్రవర్తించిన పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు యొక్క బోధలను బట్టి యేసు ప్రభుని దూషించారు. నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదు అని బాధించారు. ఎందుకు యేసు ప్రభుని వ్యతిరేకించారు అంటే, ధర్మశాస్త్రము ఏం బోధిస్తుందో మీకు అది అర్థం కావట్లేదు, ధర్మశాస్త్రము ఏది చెబుతుందో మీకు అర్థం కావట్లేదని శాస్త్రులు పరిశీలన నీతిని యేసు ప్రభు వ్యతిరేకించారు. కాబట్టి యేసు ప్రభు శత్రువుగా మార్చబడ్డాడు. యేసు ప్రభు పరిచర్య చేయడానికి రాలేదు, మన మధ్య తగాదాలు పెట్టడానికే వచ్చాడు అన్న రీతిగా పరిస్థితి మార్చబడింది. అందుకే ఆ శాస్త్రులు, పరిచయులు, మత పెద్దలు ఎందుకు యేసు ప్రభువును సిలువ వేసి చంపేయాలని కోరుకున్నారు అంటే, ధర్మశాస్త్రానికి భిన్నంగా బోధ ఉంది, ధర్మశాస్త్రమునకు భిన్నంగా ఆయన బోధిస్తున్నాడు, దైవద్రోహి అని యేసు ప్రభు మీద ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు ప్రభువును వ్యతిరేకించిన వారందరూ యేసు ప్రభు అరెస్ట్ చేయబడిన తర్వాత శిలువ మరణం పొందుతున్న సమయంలో శిష్యులందరూ ఎందుకు వెళ్ళి దాక్కున్నారు? మేడగదులు ఎందుకు దాక్కున్నారు? ఎందుకు ధైర్యంగా సువార్త ప్రకటించడానికి ముందుకు రాలేదు? యేసు ప్రభు నిమిత్తం ఎందుకు సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు అంటే, యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం కలిగిన వారికి, ధర్మశాస్త్రానికి భిన్నంగా ఉన్న వారికి మధ్య వ్యత్యాసాన్ని యేసు ప్రభు కలిగించాడు. కాబట్టి ఆ భిన్నమైన విశ్వాసాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు శిష్యులు సైతం భయపడ్డారు, పారిపోయారు, దాక్కున్నారు. సో ఇంకా వివరంగా కొన్ని వచనాల ఆధారంగా నేను మీకు తెలియజేస్తాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వస్తే, సిమియోను అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఇతని గురించి బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? 2వ అధ్యాయంలో ఈ సిమియోను అనే అతను 25వ వచనం ప్రకారంగా, లూకా 2:25వ వచనం ప్రకారంగా, యెరూషలేములో సిమియోను అనే ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఈ సిమియోను అనే వ్యక్తికి దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది, అయితే ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు అతడు మరణం పొందడు అనే విషయం పరిశుద్ధాత్ముడు ఈ సిమియోను అనే వ్యక్తికి తెలియజేశాడు.
యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు శుద్ధీకరణ ఆచరణ ప్రకారంగా ఆ యొక్క దేవాలయానికి యేసుక్రీస్తు ప్రభువును తల్లిదండ్రులు తీసుకొచ్చారు. 27వ వచనంలో అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో అతన్ని ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని చెప్పి ఈయన మాట్లాడిన ఈ మాటలేంటో చూద్దాం. యోసేపును అతని తల్లియు అతన్ని గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ సిమియోను చెప్తున్న మాటలు విని 34వ వచనంలో సిమియోను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు యేసు ప్రభువును గూర్చి. సిమియోను వారిని దీవించి ఆశీర్వదించి ఇటు రీతిగా అన్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పుట్టుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసు ప్రభువును గూర్చి ఏమని చెప్తున్నాడు? వివాదాస్పదమునకు గుర్తుగా అనే మాట ఉపయోగించారు. ఆ వివాదాస్పదమునకు గుర్తుగా అంటే దేనిని గూర్చి? అనేకులు హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలీలలో అనేకులు పుట్టుటకు లేపబడుటకు ఈయన కారణంగా వివాదాస్పదమునకు గుర్తుగా ఉంటాడు అని యేసు ప్రభువును ఒక వివాదాస్పదమైన వ్యక్తి అని సిమియోను తెలియజేశాడు. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు సిమియోను మీద ఉన్నాడు. సిమియోను ప్రవచించాడు. 28వ వచనం 29, 32లో ప్రవచించాడు. అలాగే ఇక్కడ వివాదాస్పదమునకు గుర్తుగా యేసు ప్రభు ఉన్నాడు అనే విషయం కూడా తెలియజేశాడు. 35వ వచనం లూకా 2:35లో తల్లితో ఏమంటున్నారు? నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అన్నాడు. లేదా ఖడ్గం అనే మాట ఇక్కడ మాట్లాడాడు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు? బైబిల్ ఖడ్గాన్ని గురించి ఏమని చెప్తుంది? నిజంగా వాస్తవంగా నువ్వు హతసాక్షి అయిపోతావు, నువ్వు చంపబడిపోతావు అని తల్లితో చెప్పడం లేదు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అన్నాడు. అంటే ఈ ఖడ్గం అనే పదం దేనికి సాదృశ్యంగా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యం సజీవమై బలము గలదై వాడిగలిగినదిగా ఆత్మ ఖడ్గంగా పోల్చబడింది. 2 అంచుల వాడిగలిగిన ఖడ్గంగా పోల్చబడింది. ఈ మరియ కన్న కుమారుడిగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు ఖడ్గంగా అంటే 2 భాగాలుగా క్రీస్తు సంతానంగా ఈ లోక సంబంధమైన సంతానంగా 2 భాగాలు చేసే సంతానంగా యేసుక్రీస్తు ప్రభు మార్చబడబోతున్నాడు. నీ గర్భం నుండే వచ్చాడు మరియ, కాకపోతే నీ గర్భంలో నుండి వచ్చిన ఇతను ఒక ఖడ్గం, 2 సంతానాలుగా మార్చే ఒక ఖడ్గంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇప్పటి వరకు జన్మించిన వ్యక్తులకు తర్వాత జన్మించే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వ్యక్తులకు మధ్య వ్యత్యాసాన్ని కలిగించే ఖడ్గంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే మాట ఇక్కడ సిమియోను మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మరియా గర్భంలోనికి ఖడ్గం దూసుకుని వెళ్ళటం కాదు, కానీ పుట్టినవాడు ఖడ్గంగా పోల్చబడ్డాడు. ఆ పుట్టినవాడు 2 సంతానాలను వేరు చేసేవాడుగా, ఈ లోక సంబంధమైన ప్రకృతి ఆత్మ సంబంధం కాని వ్యక్తులకు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు మధ్య భేదాభిప్రాయాలు కలిగించేవాడుగా, వివాదాస్పదమునకు గుర్తుగా ఉండే వ్యక్తిగా యేసు ప్రభు మార్చబడబోతున్నాడు. దీన్ని బట్టి ఏం జరుగుతుంది? నీకు పుట్టినవాడేంటే ఇలా చేస్తున్నాడు? ఎప్పుడైనా తల్లిదండ్రులని ఎందుకు దూషిస్తారు? బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రుల పేరెత్తి తిడతారు. నిన్ను చక్కగా కనలేదురా మీ అమ్మ, లేకపోతే మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, పేర్లు చెప్పు. పిల్లలు చేసిన తప్పుకు ప్రతిగా తల్లిదండ్రులు బాధ అనుభవిస్తారు. అదే బాధ నువ్వు అనుభవిస్తావు. నీకు పుట్టినవాడు ఖడ్గం 2 భాగాలు చేస్తా ఉన్నాడు, 2 సంతానాలుగా విడగొడుతూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకెళ్తే ఎంత నొప్పి కలుగుతుందో ప్రజలు నీకు అంత దూషణ కలిగిస్తారు, అంత అవమానపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు కన్నందుకు నువ్వు ధన్యురాలు అనే రీతిగా నిన్ను మెచ్చుకోరు. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీకు అభినందనలు ఏమి రావు. నువ్వు యేసు ప్రభువుని కన్నందుకు ఇలాంటి వాడిని కన్నావేంటి? ధర్మశాస్త్రానికి భిన్నంగా ప్రవర్తించేవాడిని, ఈ ప్రజల మధ్య భేదాభిప్రాయాలు కలిగించేవాడిని, అసమాధానాన్ని కలిగజేసే వ్యక్తిని కన్నావేంటి అని ప్రజలు నిన్ను దూషిస్తారు, నిన్ను వ్యతిరేకిస్తారు. ఒక ఖడ్గాన్ని కన్నానేంటి అనే బాధ నీకు కూడా కలుగుతుంది. అలాంటి వివాదాస్పదమునకు గుర్తుగా యేసు ప్రభు ఉన్నాడు అనే రీతిగా ఈ సిమియోను మాట్లాడటం జరిగింది. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన 2 సంతానాలకు మధ్య విరోధమైన భావాన్ని కలిగిస్తాను అని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన రీతిగా ఆయన ఒక ఖడ్గం వలనే ఈ లోకంలోనికి వచ్చాడు. ఉదాహరణకు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడు వాక్యం అని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యంగా ఉన్నవాడు యేసుక్రీస్తు అనేది మనకు అర్థమవుతుంది. సో వాక్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువే ఖడ్గం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ ఖడ్గాన్ని గూర్చి మనం చూస్తున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో
ఆత్మ ఖడ్గం అనే పదం ఈ యొక్క వాక్యానికి ఇవ్వబడింది. యేసు ప్రభువే వాక్యం, వాక్యమునకు ఇవ్వబడిన బిరుదు ఖడ్గం. ఆ ఖడ్గంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఖడ్గాన్నే పంపకుండా ఇంకేం పంపుతాడు? అదే అంటున్నాడు మత్తయి రాసిన సువార్త 10:34 నేను సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు, ఖడ్గాన్నే పంపడానికి వచ్చానన్నాడు. ఆ ఖడ్గం అంటే ఏంటి? 2 భాగాలుగా చేసే ఖడ్గం, అదే వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తులకు, వాక్యం అనే బీజం బట్టి జన్మించకుండా ప్రకృతి సంబంధమైన జన్మ పొందిన వ్యక్తులకు మధ్య విరోధాన్ని కలిగిస్తుంది. అందుకే నేను సమాధానాన్ని పంపడానికి వచ్చాను అని మీరు తలంచొద్దు, ఖడ్గాన్నే పంపించడానికి నేను వచ్చాను అన్నాడు. ఆ ఖడ్గమే వాక్యం. ఈ వాక్యం ద్వారా క్రీస్తు సంతానంగా మనం జన్మించాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 18 ఆయన వాక్యం ద్వారా ప్రథమ సంతానంగా మనం కనబడ్డాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జన్మించబడ్డాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ప్రథమ సంతానంగా మార్చబడ్డాం. ప్రథమ సంతానంగా మార్చబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు మేము ప్రథమ వారము అని అంటున్నారు కదా, మేము వాగ్దానం చేయబడిన సంతానం అని అంటున్నారు కదా, మేము అబ్రహాము వారసులు అంటున్నారు కదా. మరి వారికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జన్మించి వాక్యం ద్వారా జన్మించబడిన వారికి మధ్య భేదాభిప్రాయాలు రావా? వస్తాయి. తండ్రి యేసు ప్రభును వెంబడిస్తే కుమారుడు వ్యతిరేకిస్తాడు, కుమారుడు యేసు ప్రభును వ్యతిరేకిస్తే మిగిలిన వారు వ్యతిరేకిస్తారు. ఇలా సమాజంలో ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మనమే ప్రథమ వారసులం, మనమే వాగ్దానం చేయబడిన సంతానం అనే అభిప్రాయంలో వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే రక్షించి మనలను ప్రథమ సంతానంగా మారుస్తున్నాడు, ఆయన సంతానం మనము అని అన్నప్పుడు 2 సంతానాల మధ్య ఎందుకు వివాదం రాదు, అసమాధానం రాదు? ఉదాహరణకు చరిత్రను మనం గమనిస్తే దేవుడు వాగ్దానం చేసిన సంతానంగా పుట్టిన పుత్రుడు ఇస్సాకు. దేవుడు వాగ్దానం ఇవ్వకుండానే హాగర్ ద్వారా అబ్రహాము పొందిన కుమారుడు ఇష్మాయేలు. దాసి కుమారుడికి వాగ్దానం చేయబడిన ఇస్సాకు అనే వాగ్దాన పుత్రునికి మధ్య వివాదం అనేది ఏర్పడింది. వాగ్దానం చేయబడిన కుమారుడికి దాసికి పుట్టిన కుమారునికి మధ్య భేదాభిప్రాయాలు అనేవి వచ్చినాయి. ఎలాగైతే చరిత్రలో వాగ్దానం చేయబడిన ఇస్సాకుకు దాసి వలన జన్మించిన కుమారుడైన ఇష్మాయేలుకు మధ్య భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయో, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ద్వారా జన్మించిన వ్యక్తులకు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం జన్మించామా, ఇది ఎలా మనం నిర్ధారణ చేసుకోవాలి? 2 వాక్యాలు నేను మీకు చూపించి నేను ముగిస్తాను. ఇందాక నేను మీకు తెలియచేసినట్టుగా యాకోబు రాసిన మొదటి పత్రిక 1:18 యేసుక్రీస్తు ప్రభు తన వాక్యం ద్వారా మనలను కన్నాడు అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. నేను చదువుతున్నా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన ఆయన తన సంకల్పం చొప్పున మనలను కన్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 మనం గమనిస్తే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును, కనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపం చేయజాలడు. 10వ రాయబడింది దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అనే మాట రాయబడింది. కాబట్టి నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని వాడును దేవుని సంబంధులు కారు. ఇలా మనం గమనిస్తే దేవుని పిల్లలెవరో ఈ లోక సంబంధమైన పిల్లలెవరో ఈ రెండింటికి మధ్య భేదాభిప్రాయాలు ఖచ్చితంగా కలిగాయి. అందుకే 9వ రాయబడింది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వ్యక్తిలో దేవుని యొక్క బీజం నిలుస్తుంది అని అన్నాడు. దేవుని బీజం అంటే ఏంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యం అనే బీజం వలన మనం జన్మించాం. దేవుని యొక్క వాక్యం అనే బీజం వలన జన్మించిన కారణంగా ఏం జరిగింది? ఈ దేవుని వాక్యం ద్వారా జన్మించిన మనం ఇక తల్లిదండ్రుల ద్వారా జన్మించినట్టుగా కాదు. అదే నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. యోహాను రాసిన సువార్త 3:5 నుండి తర్వాత చూస్తే శరీర మూలంగా జన్మించినది శరీరం, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. యోహాను 3:6 సో శరీరం మూలంగా జన్మించిన వ్యక్తులందరూ ఈ లోక సంబంధంగా ఓన్లీ వారు తల్లి గర్భం నుండి జన్మించిన వ్యక్తులుగానే ఉంటే, ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తులు భిన్నంగా ఉన్నారు. ఈ ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తులు ఎవరంటే దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించిన సంతానం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించిన ఆత్మ సంబంధమైన సంతానం ఆత్మ సంబంధమైన గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉంటారు. ఈ లోకంలో శరీర సంబంధంగా జన్మించిన వ్యక్తులు ప్రకృతి సంబంధమైన గుణ లక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఆత్మకు ప్రకృతికి ఎప్పటికీ సంబంధం లేదు కదా. ఆత్మ సంబంధమైన జీవికి ప్రకృతి సంబంధమైన వాటికి సంబంధం లేదు కదా. ఎలా వ్యత్యాసం ఉన్నదో అలాంటి వ్యత్యాసమే ఉన్నది. దీనంతటికీ గల కారణం ఏంటంటే నేను సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు, ఖడ్గాన్ని పంపడానికి నేను వచ్చానన్నాడు. ఆ ఖడ్గం వాక్యం. ఈ వాక్యం ఆత్మ సంబంధమైన సంతానంగా మనల్ని మార్చాడు. ఆత్మ సంబంధమైన సంతానంగా మనం మార్చబడ్డాం. వాక్యం ద్వారా జన్మించాం. వాక్యం ద్వారా జన్మించిన మనం పరిశుద్ధాత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగిన వారంగా ఉన్నాం. దీనిని బట్టి ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరు, లోక సంబంధానికి ఈ లోకానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరు, ఆత్మ సంబంధంగా బ్రతికే వ్యక్తులు ఎవరు అనేది నిర్ధారణ చేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్న రీతిగా 2 వేరువేరు సంతానాలు ఈ లోకంలో ఉండబోతున్నాయి. కాబట్టి
నన్ను అంగీకరించిన వ్యక్తులు వెలివేయబడతారు, తల్లిదండ్రుల చేత దూషించబడతారు, బిడ్డలు వేరు చేయబడతారు, అక్క చెల్లెల మధ్య భేదాభిప్రాయాలు, తమ్ముడు అన్నల మధ్య భేదాభిప్రాయాలు, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు, కుటుంబ పరంగా సమాజ పరంగా అన్ని రీతిలుగా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి అనే విషయం, జరిగే విషయాన్ని యేసు ప్రభు తెలియజేశాడు తప్ప నిజంగానే ఆయన అసమాధానకరమైన స్థితిని క్రియేట్ చేయడానికి రాలేదు. దేవునితో సమాధాన పడిన ప్రతి వ్యక్తి ఈ లోకానికి విరోధే, ఇది బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవునితో నువ్వు సమాధాన పడిన తర్వాత ఇద్దరు యజమానులకు నువ్వు సేవ చేయలేవు కదా, ఏదో ఒకదానికి మాత్రమే నువ్వు లోపడతావు కదా. నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకుని దేవుణ్ణి ప్రభువుగా చేసుకున్న తర్వాత మరలా ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రేమించి వాటికి గౌరవం ఇచ్చి వాటికి లోబడి ఉండలేవు కదా, ఇది సాధ్యం కాదు. కాబట్టి దేవుని నమ్మిన నీవు ఆటోమేటిక్ గా ఇతరులకు విరోధం అయిపోతావు. దేవుని నమ్మిన నువ్వు ఆటోమేటిక్ గా వాక్యం ద్వారా బ్రతికి దేవుని సంతానంగా మార్చబడిన తర్వాత ఈ లోకస్తులకు నీకు మధ్య విరోధం ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఒక్కటి మాట నేను మీకు తెలియజేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో చాలా విశేషమైన అర్థం ఉంది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎందుకు చేశాడు? ఇలాంటి విరోధమైన భావాలు కలిగిన వ్యక్తుల మధ్య మనం ఉండబోతున్నాం కాబట్టి మనకు వ్యతిరేకంగా మన చుట్టూ అనేకులు ఉంటారు, మనల్ని ద్వేషిస్తారనే మాట ఇక్కడ మనం ప్రార్థనలో యేసు ప్రభు చేసిన ప్రార్థనలో మనం తెలుసుకోవచ్చు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. నీ వాక్యం నేను వారికి ఇచ్చాను. వాక్యం ద్వారా మనం జన్మించాం. వాక్యం ద్వారా నూతనంగా ఒక నూతన సృష్టిగా క్రీస్తు సంతానంగా మనం మార్చబడ్డాం కదా, అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ వాక్యం నేను వారికి ఇచ్చాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. ఇదే విరోధం అంటే. యేసుక్రీస్తు ఎలా లోక సంబంధి కాడు? ఆయన లోక సంబంధి కాడు కదా, అందుకే యేసు ప్రభు దూషించబడ్డాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తులు లోక సంబంధులు కారు, అందుకే ద్వేషించబడతారు. ఇదే విరోధం, ఇదే అసమాధానకరమైన పరిస్థితి. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం ద్వేషించబడతాం. అయితే మనం ద్వేషించబడుతున్నప్పటికీ ఈ లోకంలోనే ఉంటాం. అందుకే ఏమంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేశాడు. ఎందుకు? 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఇటు రీతిగా మనం రెండు సంతానాలు ఈ భూమి మీద మనం గమనించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం, వాక్యం ద్వారా జన్మించిన మనం ఆత్మ సంబంధమైన సంతానంగా ఈ లోకంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోక సంబంధి కాడు కాబట్టి ఎలా ద్వేషించబడ్డాడు, ఎలా శిలువ మరణానికి గురయ్యాడు, అదే రీతిగా మన జీవితంలో కూడా ద్వేషించబడతాం, దూషించబడతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనంలో ఇలాగ సమాధానాన్ని కూర్చి వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తూ అదే సమయంలో క్రింద భాగంలో ముగిస్తూ ఉండగా ఒక మాట చెప్పాడు. అదేంటంటే 38వ వచనంలో, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోక సంబంధి కాడు కదా. ఈ లోక సంబంధి కాడు కాబట్టి యేసు ప్రభు ఆయన శ్రమపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, దూషించబడ్డాడు, వెలివేయబడ్డాడు కదా. అలాగే మనము కూడా ఈ లోక సంబంధం కాదు కాబట్టి తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఈ లోకంలో మనం కూడా సిలువ అనేది ఎలా శ్రమకు, వేదనకు, దూషణకు, అవమానానికి సాదృశ్యంగా ఉందో అదే రీతిగా ఈ లోకంలో మనలను ప్రజలు వ్యతిరేకిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన ఫలముగా ఉన్న ఈ సమాధానం మనలో ఉంది కనుక మనలను దూషిస్తున్న వారిని క్షమించే తత్వం మనం కలిగి ఉన్నాం. ఈ లోకానికి మనం శత్రువులం. ఈ లోకం మనల్ని వ్యతిరేకిస్తుంది, అవమానపరుస్తుంది. సిలువ అనేది ఎలా వేదనకు, దూషణకు, అవమానానికి ఎలాగైతే సాదృశ్యంగా ఉందో అదే రీతిగా మన దినదినము ప్రతిరోజు ఘనత, పూలదండలు, సన్మానాలు ఏమీ రావు యేసుప్రభుని నమ్మితే. చాలా మంది అనుకుంటారు యేసుప్రభుని నమ్మితే అన్ని బాగుంటాయి అనుకుంటారు. కాదు, యేసుప్రభుని నమ్మినందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి. యేసుప్రభుని నమ్మినందుకు దూషించబడతాం, అవమానపరచబడతాం, వెలివేయబడతాం. కుటుంబంలో నుండి మీరు పోరావతల కానీ గెంటివేయబడతాం. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు అలా దూషించబడతారు. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గాన్ని నేను వేయటానికి వచ్చాను, సంతానంలో మార్పులు తీసుకొచ్చేస్తాను. ఎంతమంది రక్షించబడిన తర్వాత ఎలా దూషించబడతారో తెలుసా? నువ్వు నాకు పుట్టుంటే నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టు అంటాడు తండ్రి. నువ్వే మాకు నిజంగా పుట్టుంటే నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టు, నువ్వు ఇక్కడ ఈ కుటుంబంలో ఉండు, లేకపోతే యేసు ప్రభుని వదిలిపెట్టు అంటారు. ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి జన్మతో నువ్వు నాకు పుట్టుంటే నువ్వు సరైన వ్యక్తి అవుతావు, లేకపోతే యేసు ప్రభుని నమ్మితే మాకు పుట్టినట్టు కాదు అని దూషించబడుతున్నారు. ఇలాగూ తల్లిదండ్రులు సైతం పిల్లల్ని వదులుకోవడానికి ద్వేషించబడే రీతిగా పిల్లలు మార్చబడతారు యేసు ప్రభుని నమ్మిన తర్వాత. ఇక గ్రామస్తులు కూడా నువ్వు మా గ్రామస్తుడు కాదు, మా గ్రామస్తుడు కాదు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపో ఇక నుండి. ఎందుకు వెలివేయబడుతున్నారు ప్రజలు? ఎందుకు ఇంటి నుండి వెళ్ళగొట్టబడతారు యేసు ప్రభుని నమ్మిన తర్వాత? ఎందుకు దూషించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు? మరి సేమ్ అదే రక్తం బట్టి పుట్టిన వ్యక్తులు రక్త సంబంధాలన్నీ ఏమవుతున్నాయి? యేసుక్రీస్తు వాక్యం ద్వారా పుట్టిన మనకి యేసుక్రీస్తు సంతానంగా మార్పు
క్రొత్త జన్మ అనుభవం వచ్చిన తర్వాత ఈ లోక సంబంధంగా వారి తల్లిదండ్రులైనప్పటికీ, రక్త సంబంధికులైనప్పటికీ, తోడ పుట్టిన వాళ్ళైనప్పటికీ, వాళ్ళు ఎవరైనప్పటికీ మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు. అదే మాట యేసుప్రభు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు చెప్పింది మభ్యపెట్టే రీతిగా యేసుప్రభు నమ్మితే అది జరుగుతుంది, ఇది జరుగుతుందని ఏదో పైకి భక్తి కలిగించే మాటలుగా జరిగే వాస్తవాలే తెలియజేశాడు. వాస్తవాలు చెప్పేవాడు, నేనే సత్యం అన్నవాడు చెప్పాడు. ఇది వివాదాస్పదమైన వచనం అని అందరూ అనుకుంటారు, కానీ కాదు, జరిగే వాస్తవాన్ని చెప్పారు. వాక్య సంబంధంగా జన్మించిన మనం ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగిన వారంగా బ్రతుకుతాం. ఈ వాక్యానికి భిన్నంగా ఉన్న వారి లోక సంబంధమైన గుణలక్షణాలతో బ్రతుకుతారు. వీరిద్దరికి ఎప్పటికీ పడదు. దత్తత మన వాక్యం ద్వారా జన్మించిన మనం ఆత్మ సంబంధంగా జీవించే మనం ఎలాంటి వ్యక్తులం అంటే, వాగ్దానం చేయబడిన వ్యక్తికి దాసి ద్వారా పుట్టిన కొడుక్కి ఎంత వ్యత్యాసం ఉందో, ఎలాగ వారిద్దరి మధ్య గొడవలు అయ్యాయో, ఎలాగైతే వారిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయో, అదే రీతిగా ఇప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకి ఈ లోక సంబంధమైన వ్యక్తులకు ఇలాంటి వివాదాస్పదమైన విషయాలే కనబడుతూ ఉన్నాయి. సో ముగింపులో ఈ మాటలు వచనాలు మాత్రం చెప్తున్నాను. యోహాను రాసిన సువార్త 14:27 వచనంలో, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు భేదాభిప్రాయాలు కలిగించేవాడు కాదు, తన శాంతిని మానవునికి అనుగ్రహించాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత దేవునితో సమాధాన పరిచర్య దేవుడు చేశాడు. ఇక యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఇంకొక దేవుడు ఉన్నాడా అనే ఆలోచన రాదు, ఇంకొక దేవుడిని వెతికే ప్రయత్నం చేయడు. దేవునితో సమాధాన పరిచర్య చేశాడు. అదే సమాధానం నేను మీకు ఇస్తున్నాను అని యేసు ప్రభు తెలియజేశాడు. యోహాను రాసిన సువార్త 15:18 వచనంలో దేవుడు తన సమాధానాన్ని, దేవుని యొక్క నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది. ఇంకా లూకా రాసిన సువార్త, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ వర్స్, ముగింపులో చెప్తున్నాను. లూకా రాసిన సువార్త 2:14 వచనంలో, యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూతలు ఏమని అనౌన్స్మెంట్ చేశారు? సర్వలోకంలో ఉన్న పరిశుద్ధుని. ఎంత మంచి మాట అది. నేను ఒకసారి చదువుతాను, నా మాటలు కాదు, చదివి అది నేను మీకు ముగిస్తాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగిన సన్నివేశం 14వ వచనం నేను చదువుతున్నా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు. ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తుతించారు. ఆ మాటలో చాలా అర్థం. దేవునికి ఇష్టలైన వ్యక్తులకు సమాధానం, దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తులకు సమాధానం. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలంగా సమాధానం మనకు అనుగ్రహించబడింది. దేవునికి ఇష్టలైన వారు కాకుండా దేవుణ్ణి వ్యతిరేకించే వారందరికీ సమాధానమే. కాబట్టి దేవునికి ఇష్టలైన వారందరికీ సమాధానం కలుగును గాక అని దేవుని దూతలు పాడిన ఆ పాటలు, యేసు ప్రభు జన్మించినప్పుడు మాట్లాడిన ఆ మాట చాలా ఉపయోగం, చాలా విలువ ఆ మాటలో ఉంది. కాబట్టి దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టలైన వారంగా దేవుణ్ణి ఇష్టపడ్డాం, విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం, మనకు సమాధానం. మరి మిగిలిన వారికి దేవునితో సమాధాన పడిన పరిస్థితి వారికి లేదు కదా. కాబట్టి దేవునితో సమాధాన పడిన ప్రతి వ్యక్తి ఈ లోకంలో అందరి చేత అసమాధానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు. కాబట్టి ఈ లోకంలో శత్రువుగా భావించబడతాం, దూషించబడతాం, అవమానపరచబడతాం. మనం దేవుని వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తులం, దేవునితో సమాధానం పరచబడిన వ్యక్తులం, దేవుని సమాధానమునే ఆత్మవరంగా, ఆత్మఫలంగా కలిగిన వ్యక్తులం కనుక అందరితో సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరితో అసమాధానకరంగా ఉండొద్దు. మనం ఆత్మ సంబంధమైన జననంలో మార్పు జరిగింది కాబట్టి ఈ లోకం మనల్ని విరోధులుగా చూస్తుంది, ద్వేషిస్తుంది, దూషిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించి సత్యమైతే అందరితో సమాధానంగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. దేవుడు ఎలాగైతే మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడో, నీతిమంతులను అనీతిమంతులకు అందరికీ వర్షం ఎలాగైతే ఇస్తున్నాడో, అందరితో సమాధానంగా ఉందాం. ఎప్పుడు అసమాధానంగా ఉండొద్దు, అసమాధానంగా ఉండి ప్రార్థనలు చేయొద్దు, అసమాధానంగా ఉండి దేవునికి అర్పణలు అర్పించొద్దు, అసమాధానంగా ఉండి పైన సమాధానం అన్నట్టు ఎవరికి పొరపాటున ప్రైజులాడు చెప్పొద్దు. అసమాధానంగా ఉంటూ ఒకటే రొట్టె, ఒకటే ద్రాక్షరసంలో చేతులు కలపొద్దు. అసమాధానంగా ఉంటూ పైకి నటనగా ఇప్పుడు జీవించొద్దు. సమాధానం అనేది ఆత్మ సంబంధమైన ఫలం. ఈ గుణ లక్షణం మనం కలిగిన వారంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఆత్మఫలంలో ఉన్న ఈ సమాధానం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎలా ద్వేషించబడుతున్నా, దూషించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, వారి ఉద్యోగ స్థలంలో, లేకపోతే వారు చదువుతున్న చదువు స్థలంలో, లేకపోతే వారి వ్యాపార స్థలంలో, ఎక్కడైనా దూషించబడుతూ ఉన్నట్లయితే ఈ కృప వారికి తోడు అనుగ్రహించి, ఎవరితో శత్రుత్వాలు పెట్టుకోకుండా, ఎవరిని విభేదించకుండా, ఎవరికి విరోధులుగా మీరు ఉండకుండా ఈ సమాధానం అనే ఫలాన్ని వీరు ఫలించి అందరితో సమాధానంగా ఉండే జీవితం వీరికి నేర్పించండి. ఆన్లైన్లో, సోషల్ మీడియాలో వింటున్న ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరికీ సమాధానం మీరు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, నీకు ఇష్టలైన వారందరికీ భూమి మీద సమాధానం అన్నాం. ఇలా నీకు ఇష్టలుగా నీ యందు విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసికి నీ సమాధానం అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడిన మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృపతోడే సంరక్షించి నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.
స్థలములలో సర్వ